హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. చాలా సింపుల్ ప్రాసెస్‌తో ఎట్లా చేసుకోవచ్చో చూపిస్తాను. కావాల్సినవి వచ్చేసి గోంగూర, చికెన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్. గోంగూరని మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇక్కడ కుక్కర్ తీసేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో షాజీరా, లవంగాలు, చెక్క, బండపువ్వు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు, గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ని అయితే. సో ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసేసుకోండి. సో ఇట్లా కలర్ చేంజ్ అయిపోగానే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. అట్లా పసుపు కూడా మంచిగా కలిసిపోయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని. సో ఇట్లా మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అదంతా కూడా మంచిగా కడుక్కొని ఇందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఏం కలపకుండా జస్ట్ అట్లానే మూత పెట్టేసేయాలి. ఈలోపు నేను చికెన్ ఇక్కడ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. సో 2 మినిట్స్ తర్వాత చూస్తే గోంగూర అంతా కూడా వాటర్ వదిలేసి ఉంటుందన్నమాట. దీన్ని మంచిగా కలిపేసి ఇంకొక 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోండి. మంచిగా గోంగూర మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఇట్లా మూత పెట్టేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఇంత మంచిగా ఫ్రై అయిపోతుందన్నమాట. సో దీంట్లోకి ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. చికెన్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ చికెన్లో నుంచి వాటర్ పోయేంత వరకు మంచిగా మగ్గిచ్చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ. అట్లా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఫస్ట్ అయితే ఉప్పు, కారం వేసుకుంటున్నాను. ఉప్పు, కారం కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. సో ఇట్లా మంచిగా గోంగూర వాటర్ వదలడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లోనే అందులో టమాటోస్ కూడా వేసేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని టమాటోస్ మంచిగా మగ్గనివ్వండి. సో ఇట్లా 10 మినిట్స్ తర్వాత చూస్తే టమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. మధ్య మధ్యలో గోంగూరని ఖచ్చితంగా కలపండి, లేకపోతే అడుగుంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇట్లా మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గిచ్చేసుకుంటే చూస్తున్నారు కదా ఆయిల్ అది కూడా ఎంత బాగా వస్తుందో. సో ఈ స్టేజ్లోనే చికెన్ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా ఈ 3 కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. సో ఇట్లా మంచిగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. దాని తర్వాత వచ్చేసి సాల్ట్ చెక్ చేసేసుకోండి. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు 10-15 మినిట్స్ ఉడకనిచ్చారంటే గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇట్లా మధ్య మధ్యలో కలపడం అయితే మర్చిపోకండి. ఒక 2-3 మినిట్స్కి అట్లా మంచిగా కలపండి. సో చూస్తున్నారు కదా మన కర్రీ ఎంత బాగా రెడీ అయిపోతుందో. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. సో 20 మినిట్స్ తర్వాత మన గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయిందనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చల్లగా అయిపోయినాక ఇంకా దగ్గరకు వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బేసిక్ రెసిపీ, ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ అయితే. ప్లీజ్ లైక్, షేర్